హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీ పాలిసెట్ 2024 అడ్మిషన్స్‌లో యాక్చువల్లీ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ రిజల్ట్స్ ఇవాళ వచ్చాయి కాబట్టి, ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో మరి రిజల్ట్స్ వచ్చినట్టు ఎలా తెలుస్తుంది? మనకి సీట్ అలాట్‌మెంట్ అయినప్పుడు ఎలా ఎలా తెలుస్తుంది? సీట్ అలాట్‌మెంట్ అయినప్పుడు మనకి యాక్చువల్లీ ఒక టెక్స్ట్ మెసేజ్ వస్తుందండి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా టెక్స్ట్ మెసేజ్ రావాలి. టీజీ పాలిసెట్ 2024లో మనకి సీట్ అలాట్ అయినట్టు ఇలా మెసేజ్ వస్తుంది. మనకి అరౌండ్ ఇది 2:00 ఆ టైంలో వచ్చింది మెసేజ్. సో, ఈ మెసేజ్ గనుక ఒకవేళ మనకి రాలేదనుకోండి, మనకి రాకపోతే మనకి ఖచ్చితంగా సీట్ అలాట్‌మెంట్ కానట్టు. ఓకే. లేదా అయినట్టు అని మనకెలా తెలుస్తుంది మనకి? మనకి మెసేజ్ రాకపోతే సమ్‌టైమ్స్ మన మొబైల్ నంబర్ మిస్టేక్ ఉండడం వల్ల కూడా మనకి సమ్‌టైమ్స్ మనకి యాక్చువల్లీ సీట్ అలాట్‌మెంట్ అయినట్టు మెసేజ్ రాకపోయుండొచ్చు. కాబట్టి మీరు సీట్ అలాట్‌మెంట్ అయిందా? కాలేదా? తెలుసుకోవాలంటే మీరు మస్ట్ అండ్ షుడ్ ఏం చేయాలంటే క్యాండిడేట్స్ లాగిన్ క్లిక్ చేయాలి. క్యాండిడేట్స్ లాగిన్ క్లిక్ చేసి ఇక్కడ లాగిన్ ఐడీ మీ మొబైల్‌కి లాగిన్ ఐడీ వచ్చుంటది. మీరు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ ఐడీ వచ్చుంటది. మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కూడా మీరు లాగిన్ ఐడీ యూజ్ చేసి ఆప్షన్స్ పెట్టుకున్నారు కాబట్టి ఈ లాగిన్ ఐడీ ఒకసారి యూజ్ చేసుకోండి. అండ్ టీజీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ మీకు ఆల్రెడీ తెలుసు. మీరు ఈ టీజీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ టీజీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, టీజీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ మీ దగ్గర ఉంటుంది. మీ ఆర్ఓసీ ఫామ్‌లో ఉంటుంది. దాన్ని ఒకసారి చూసుకోండి. మీరు మర్చిపోయినా కూడా టీజీ పాలిసెట్ మనకి ఆర్ఓసీ ఫామ్‌లో ఉంటుంది. లేదా మీరు హాల్ టికెట్ లేదా ర్యాంక్ కార్డ్‌లో కూడా హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. తర్వాత మీ పాస్‌వర్డ్ మీరు ఏదైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు పాస్‌వర్డ్ పెట్టుకున్నారో అదే పాస్‌వర్డ్ ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఇలా ఎంటర్ చేసేసి మీకు ఇక్కడ సీట్ అలాట్ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఈ క్యాప్చా కూడా మీరు కరెక్ట్‌గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, స్మాల్ ఉంటే స్మాల్ లెటర్స్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు సైన్ ఇన్ క్లిక్ చేయాలి. సో, సైన్ ఇన్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఇక్కడ ఏదైతే లింక్ కనిపిస్తుందో అలాట్‌మెంట్ ఆర్డర్. సో, ఈ అలాట్‌మెంట్ ఆర్డర్‌లో మీకు అలాట్‌మెంట్ ఆర్డర్ కనిపిస్తే మీకు అలాట్‌మెంట్ అయినట్టు. సో, మీరు ఇక్కడ అలాట్‌మెంట్ ఆర్డర్ క్లిక్ చేసినా లేకపోతే ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ సారీ రిగ్రెట్ యూ డిడ్ నాట్ గెట్ ఎనీ సీట్ అలాటెడ్ అని ఒక మెసేజ్ వచ్చిందనుకోండి. దాని మీనింగ్ ఏందంటే మీకు సీట్ రానట్టు. సో, మీరు మరి ఏం చేయాలి అప్పుడు? సీట్ అలాట్‌మెంట్ కాలేదు కాబట్టి మీరు నెక్స్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో, ఫైనల్ ఫేజ్‌లో మనకి డైరెక్ట్‌గా మనం ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈసారి ఆప్షన్స్ మనకి 9థ్ నుంచి 10థ్ జూలై ఈ 2 రోజులలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఫైనల్ ఫేజ్‌లో మనం ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 9థ్ జూలై నుంచి 10థ్ జూలైలో మనం ఆప్షన్స్ పెట్టుకోవాలి. మరి దీని అలాట్‌మెంట్స్ ఎప్పుడు జరుగుతాయంటే 13థ్ జూలై జరుగుతాయి. అప్పటి వరకు మీరు వేచి ఉండాల్సిందే. సో, మీకు ఇక్కడ ఇలాంటి మెసేజ్ రాలేదు అంటే ఖచ్చితంగా మీకు సీట్ అలాట్‌మెంట్ కాలేదు. గుర్తుపెట్టుకోండి. అలాట్‌మెంట్ కాలేదు అని మీరు ఫిక్స్ అయినా, ఫిక్స్ అవ్వకపోయినా మీరు మళ్ళొకసారి ఇంకో రెండో స్టెప్ ఏంటి అంటే మీకు ఇక్కడ టీజీ పాలిసెట్ క్యాండిడేట్స్ లాగిన్ క్లిక్ చేసేసి మీరు కావాలనుకుంటే నేను చెప్పాను కదా! ఇలా మనకి వెబ్ ఇంటర్ఫేస్ వస్తుంది. దీంట్లో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ అలాట్‌మెంట్ ఆర్డర్ ఉంటే మీకు అలాట్‌మెంట్ అయినట్టు. లేకపోతే అలాట్‌మెంట్ ఆర్డర్ కానట్టు. సో, ఈ రకంగా మీరు అలాట్‌మెంట్ జరిగిందా లేదా తెలుసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్‌లో పాలిటెక్నిక్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, వాటికి సంబంధించిన ప్రయారిటీస్ ఎలా డిసైడ్ చేసుకోవాలి అండ్ లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది కూడా నేను నీట్‌గా వీడియోస్ రూపంలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అలాగే ప్రీవియస్ ఇయర్ అడ్మిషన్స్ కూడా సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్‌లో ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటన్నిటిని చూసుకొని చాలామంది మన వీడియోస్ చూసుకున్న తర్వాత ఆప్షన్స్ పెట్టుకొని సీట్స్ పొందిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళ కామెంట్స్ కూడా మీకు చూపిస్తాను మరొక వీడియోలో. సో దట్ మీరు కూడా మన ఆప్షన్స్ యూజ్ చేసుకొని ఖచ్చితంగా సీట్ పొందవచ్చు. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పాలిటెక్నిక్ అడ్మిషన్స్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాను.